ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మద్దాలం మధు పరిగెత్తుకు రావాలి. మధు పరిగెత్తుకురా. ఈయన సంగతి భార్య ఉందా? పరిగెత్తుకు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డ ఎంత సాక్ష్యం ఉన్నదో. రండి మధు, పైకి రా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. పట్టుకోండి, పట్టుకో. ఆమేన్. థాంక్యూ జీసస్. నాకు తిమ్మిర్లుగా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి తిమ్మిర్లు ఉన్నాయా నీకు? కీళ్ళు, చేతులు కాళ్ళు కీళ్ళు లాగేస్తాయి. నాకు స్పర్శలైనట్టుగా తిమ్మిర్లు కనపడుతున్నాయి నీకు? లాగేస్తున్నాయా? చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇద్దరు భార్య భర్తలు పట్టుకోండి. మళ్ళీ పట్టుకోండి ఒకళ్ళు అసలు. హోలీ స్పిరిట్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెళ్ళి ఎందుకు కలిగింది? పెళ్ళి నీకు 13 సంవత్సరాలు అండి. 13. ఈయన ఒకసారి వచ్చారండి ఇక్కడ కదా? వచ్చావా? వచ్చానయ్యా. అప్పుడు నాకు కలవలేదయ్యా, వెళ్ళిపోయారు. అస్సలు ఊరు ఏది మీది? మాది మైసినగూడెం అయ్యా. మైసినగూడెం నుంచి నాకు దురాత్మలు బాగా పట్టుకున్నాయండి. పట్టుకుంటా భయమే చచ్చిపోతానని అత్తరింటికి వెళ్ళిపోయాం. నేను అడిగింది చెప్పు. మీ ఊరు జంగారెడ్డిమా? ఎక్కడ? జంగారెడ్డి పక్కన మైసినగూడెం అండి. పక్కన దగ్గర. పక్కన. నీ పేరు? మద్దాల మధు అండి. నీకు ఫోన్లో ప్రార్థన చేశానా? ఫోన్లో ప్రార్థన చేశారయ్యా. అంటే మీ అమ్మ అంటే మీకు ఒక్కడే కొడుకా? 2 కొడుకులు అయ్యా. నువ్వు పెద్దోడా చిన్నోడా? పెద్దోడయ్యా. ఇంటికాడ మీకు ఇంట్లో ఉంటే ఏమైంది? మీకు ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా ఉంటుందయ్యా. పీడకల్లో వచ్చేసాయి, కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అదో రకంగా అయిపోయా, బాగా క్షీణించిపోయావా? కష్టపడలేను అసలు. 9 సంవత్సరాల మట్టి కష్టపడతలేదు, ఇంటికాడే ఉంటున్నా. అయితే మీరు అమ్మ ఇంట్లో నుంచి అత్తగారి ఇంట్లోకి వెళ్ళిపోయారా? అత్తగారు ఊరు? యాగవరం అండి. అక్కడ కూడా ఏదో గుడిసె వేసుకున్నామన్నా? గుడిసె అండి. ఇల్లు లేదు. ఈ 9 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల బాధలు ఇవన్నీ? 9 సంవత్సరాలు అండి. ఏం బాధలు ఉండేవి? ఈ గుండెగా కొట్టేసుకుంటుంది, దడదడని పని చేస్తుంటే గుండె కూడా ఛాతి పట్టేద్ది, ఇవన్నీ లాగేస్తే నడుము పట్టేద్ది. ఫోన్లో ప్రార్థనకి తగ్గిపోయినాయా? ఛాతి నొప్పి తగ్గిపోయిందండి. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. పిల్లలు ఎంతమంది? పాప బాబు అండి. ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే నేను మూలం పడిపోయాను. ఇప్పుడు పెద్ద బాబుకే 11 సంవత్సరాలు చేయనండి. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళావా? నమ్ముతున్నావా? చర్చికి వెళ్తానండి. నేను వెళ్తాను. ఇంకా మైగారు అనేక రకంగా 20 చోట్లకే తిరిగేసి ఉంటానండి చేతబడి కోసం. ఇంటికి వచ్చి ఇంటి చుట్టూరు దారిలా కట్టేశారు. నాకు చీర కట్టి కోడి రక్తం కూడా పట్టించేశారు, అయినా తగ్గలే. కోడి రక్తం అంటే మందు దాకా నేను మందు కూడా పట్టించేశారు. నిజంగా ఇక్కడికే రాకపోతే నీ పరిస్థితి ఏంటంటావు అసలు? ఇక అలాగే క్షీణించిపోదునండి నేను. ఇప్పుడు అన్నం టీవీ చూడకపోతే క్షీణించిపోదును. అలాగే టీవీ చూస్తున్నావా? టీవీ చూసి అది ఎక్కడ గుడిసెలో ఉందా? ఉందయ్యా. చాలా చూస్తాను, టీవీలో చూస్తాను. బతికిపోయినట్టే. ఇప్పుడు బతికిపోయినట్టే. చెమటలు పట్టేస్తున్నాయి, నీకు తెలుసా? నేను రావాలని చెప్పాను. నా కోరిక ఏంటంటే కష్టపడాలండి, పిల్లల కోసం కష్టపడాలి. బలం ఉందా ఇప్పుడు? ఇప్పుడు బలం వచ్చిందయ్యా. ఇప్పుడు కాళ్ళలో ప్రాబ్లం ఉంటే లేదు కదా? అసలు మొన్న కాళ్ళలో కొద్దిగా నొప్పి ఉందంటే వచ్చే ఇక్కడ అన్న చప్పలు కొట్టాలి. అంత విడుదల. చప్పలు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లోడు చూడండి, ఆ తలకాయ చూడండి, ఆ చెమటలు చూడండి ఎట్లా కారిపోతున్నాయో. 2 పిల్లలు, భార్య, ఈయనకి కాళ్ళు నొప్పులు, గుండె దడ 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 దడ. అయ్యగారి విషయం మాట చెప్పండి. కానీ అయ్యగారు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఇసుకలు చాలా ప్రేమగా నాతో మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడారు. అదే నాకు బాగా సంతోషం వేసిందండి. చాలా ధైర్యం వచ్చేసింది నాకు.
ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు మళ్ళా. ఈయన ఫోన్పేలో డబ్బులు వేసాడు. ఆయన కష్టం చేసుకునే మనిషి కదా, ఫోన్లో 12,000 వేసేసాడు. ఈయనకి మరి మాట ఇచ్చాం కదా బతికిస్తామని, అది కథ. ఓకేనా? అదే నేను చెప్పాను, ఇక్కడికే రావాలని ఎవరు చెప్పొద్దు. అక్కడ ఫోన్ నాకు ఇంటివాడ చాలా వరకు రిలీఫ్ అయిపోయిందమ్మా. అయితే ఇంకా పిల్లల కోసం భార్య ఇంకా నేను కష్టపడాలి, చాలా డబ్బులు సంపాదించిన డబ్బులని కష్టపడా, గేదెలను కొన్నా, అన్ని రకాల ఎక్స్ట్రా 10 ఎకరాలు ఎక్స్ట్రా చేసి అన్నీ పోనీయండి. బాగా ఇప్పుడు తీనపత్తిలో ఉన్నా. ఇప్పుడు కష్టపడితే మళ్ళీ నేను ఎదరికి నేనున్నాగా, నేను మాడేస్తున్నా. ఎవరికైనా నేనున్నా, నీకు ఏసై ఉంటాడు, నేనేమంటాను. ఇంకెవరితో సంబంధం లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ తల్లి. నీవు నేను చెప్పింది చేసుకుంది, కానీ నేను అట్లాగా ఈ చెమటలు కూడా ఆపేసి మానసికంగా అన్నీ తొగ్గిస్తా. వెళ్ళిపోండి, దూకాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కింద కూర్చుంటే కూర్చోలేకపోతున్నా. అవునా? ఏ ఊరి మీది? ఒంగోలు. పట్టుకో. ఆరాధన. ఏం పేరు? కాళ్ళు నొప్పులు కొంచెం. నీ పేరేంటి? నా పేరు అనంతలక్ష్మి. ఎన్ని సంవత్సరాలుగా పడుతున్నావు? 2 సంవత్సరాలుగా. 2 సంవత్సరాలు. ఏ ఊరు మీది? ఒంగోలు. హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న 1,00,000 రూపాయలు దాబెట్టినా ఏమీ లేదని చెప్పారు. మా తమ్ముడు టీవీలో చూసి ఏడికి వచ్చాడా? మరదలు వచ్చింది. మరదలు సొంత మరదలా? చూసి టీవీలో మా ఆయన చూస్తాడు రోజు టీవీలో. మీ చూసి ఇంకా పలానా సాటికి వెళ్ళండి మీ ఇద్దరు అన్నాడు. అయ్యగారు తగ్గిస్తాడు కోండి అంటే వచ్చాం. నువ్వు చర్చికి వెళ్తావా? చర్చి. అయ్యగారు తగ్గిస్తాడని మీ తమ్ముడు చెప్పాడా? ఓకే. అగు ఎక్కడుందా నొప్పు? ఇది పచ్చి ఇలాంటి నొప్పి వస్తుంది కదా. ఓకే, తగ్గిస్తాం అది. ఓకే, నీకు శక్తి వచ్చిందా? దడగా ఉంది. దడ వస్తుందా? ఓకే, పట్టుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఓకే తల్లి, నీ పేరు మళ్ళీ చెప్పు. అనంతలక్ష్మి. ఓకే, పిల్లలు ఉన్నారా? పిల్లలు అయినాయా లేవా? కాలేదు. ఏమన్నా చచ్చిపోతానని భయం వేస్తుందా అప్పుడప్పుడు? దంతు కూర్చోడానికి రాదు, కాళ్ళు భలే బాధ. కప్పిచ్చి కళ్ళు నిద్ర పట్టదు, గుండెల్లో. ఇదంతా ఇలా ఇలా కొంచెం తీసిన నొప్పి వచ్చింది, తల దూకుంటాకి రాదు. దేవుడు గొప్పవాడు. ఎవరు? యేసు ప్రభు అనాలి గట్టిగా. యేసు ప్రభు గొప్పవాడు. పట్టుకో విని జా లే. ఉల్లంత నొప్పులోనే తగ్గిపోయింది. పరిగెత్త, నువ్వు అనుకోండు రా, పరిగెత్తా. చేతులు గుండె తాడా తగ్గింది. నిజంగా తగ్గిందా? తగ్గింది. కాలే కొంచెం. ఎక్కడ కొంచెమా? సరే, ఈ రోజు ఏంటో మరి అర్థం కావట్లేదు. సరే అమ్మే, ఎక్కడుందో నొప్పి ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఇట్లానే సరిపోయిందా? కాలు కొంచెం ఒక రకంగా ఉంది. ఇప్పుడు అన్నీ తగ్గినట్టు అనిపిస్తుందా? భారం దిగిపోయి చూసావా? ఇప్పుడు దాకా ఇట్లా నడవలేక వచ్చావు కదా. ఏంటి ఏమైంది నీకు? బాగానే ఉంది. తేలికైపోయిందా? నాతో పడిగా ఇట్లాగా మనిషికి తగ్గిపోయింది. ఈమె 2 మనుషులండి అంటే లేదు. ఒక్కడే యేసయ్య. చెప్పు. ఈ మనిషి అదే నాకు తెలుసు. నీకు ఎంతమంది తమ్ముళ్ళు? 2 తమ్ముళ్ళు. అక్కలు అన్నలు ఇంకా 2 తమ్ముళ్ళు, నేను. ఈ తమ్ముడి దగ్గరికి వెళ్తే ఈ దగ్గరికి అదే వెళ్ళొద్దు. ఒక తమ్ముడి దగ్గర ఈయన మంచివాడు కొంచెం. ఇక అంతే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హలో, హలో, హలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు నామానికే. ఆమేన్. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, మంచం మీద ఉన్నారో, రోగములతో ఉన్నారో వాళ్ళ కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైంది లేదు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినట్లుగా మరి ఈరోజు ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ప్రియ బిడ్డలు ఎన్నో సమస్యల ద్వారా ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. అవునవును, మాట్లాడేయా, చెప్పు. ఆ, ఏమైంది నీకు? ఎవరి నుంచి మాట్లాడుతున్నావు? లింగంపల్లా. ఎప్పుడు వచ్చావు? ఏం పేరమ్మా? ఇప్పుడు ఏమైతుంది మీకు? ఓకే, నీవు నాకు ఫోన్ చేయి మళ్ళీ ఈ లైవ్ అయిపోయాక 4:30 తర్వాత చేయి ఫోన్, సరేనా? ఓకే. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో అమ్మా చెప్పండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. మేము సత్పల్లి నుండి మాట్లాడుతున్నామండి. ఆ, నాకు 5 సంవత్సరాలు బట్టి ఒళ్ళు దొరదలండి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అర్చిక అని చెప్తారు, డస్ట్ అలర్జీ అని చెప్తారు. అంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే వస్తుందండి. మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందండి, రావాలి అక్కడికి. అంటే మేము సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉంటామండి. ఇప్పుడు లైవ్ మీకు దురదలు తగ్గాలంటే రావాలా, లేదంటే మీరు పర్లేదు. స్తోత్రం నాయన. ఈ సహోదరిని దర్శించి అద్భుతాలు చేయండి. మీ చిత్తమైతే ఆ దురదలు ఆపండి. ఆమెన్. 5 సంవత్సరం బట్టి కదా, రండి. మళ్ళీ అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా అయితే తర్వాత మీ ఇష్టం. ఒక టీవీ ప్రోగ్రామ్కి అమౌంట్ ఉంటుంది, అది అడిగి తీసుకుని రండి. దయచేసి గమనించండి. ఈరోజు తండ్రి తన కృపను బట్టి మరి ఎటువంటి వ్యాధినైనా ఆ తండ్రి మరి ఆ అద్భుతం చేసి విడిపిస్తున్నారు. మరి ఇప్పుడు సహోదరి 5 సంవత్సరాలుగా దురదలని చెప్పారు. ఇప్పుడు ఆవిడ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు, అది తగ్గదు. అది తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది కూడా చెప్తారు డాక్టర్స్. అదే కథ జరుగుతుంది. ఇలాంటి బిడ్డలకు ఈ అవకాశం ఇస్తున్నాము. ఆ దురదలు 5 కాదు 10 సంవత్సరాలు ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి విడిపిస్తాడు. వేస్తున్నాము ఆమె. హలో, చెప్పండి అమ్మా తల్లి, చెప్పు. చెప్తున్నావమ్మా. స్తోత్రం నాయన. మోకాలు నొప్పులు బాధపడుతున్నాయి, తల్లిని దర్శించి అద్భుతం చేయండి. ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఏంటమ్మా అంటున్నావు? ఎప్పుడు? మంచిదమ్మా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి జరుగుతుంది. హలో, హలో. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి అవసరతలతో ఫోన్ చేసినప్పటికీ తండ్రి అద్భుతం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో, హలో అయ్యగారు. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా పాపకి ఫిట్స్ వస్తున్నాయి అయ్యగారు. 3 సంవత్సరాల పాప. వెంటనే తగ్గిపోతే తీసుకురండి అమ్మా. గుర్రం కూడా యేసుపరంకి ప్రభు స్వస్థపడతాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఫిట్స్ వచ్చిన ప్రతి బిడ్డగా మరోసారి చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతున్న బిడ్డలు సంపూర్ణంగా విడుదల పొందుతున్నారు. మరి ఫోన్లు చేసి ఫిట్స్ కూడా ఫోన్లో తగ్గించేయమంటే కుదరదు. దయచేసి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్లో. ఏదైనా పెద్ద సీరియస్ ఉంటే దయచేసి మీరు వచ్చి విడుదల పొందండి. అప్పటికప్పుడే అద్భుతాన్ని మీరు చూసి వెళ్తురు. కానీ మరి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా
ఫిట్స్ వస్తున్న బిడ్డలు మరి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చేసే కార్యాలు మీరు చూస్తున్నారు ఈ లైవ్లో. దయచేసి ఇవన్నీ కూడా ఆ స్టేజ్ మీద జరిగిన అద్భుతాలే, దయచేసి గమనించండి. ఎవరైనా సరే దురాత్మలతో శోధించబడినప్పుడు, అలాగే మరి చేతబడులతో, అలాగే మరి శరీర రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఇమ్మీడియట్లీగా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ప్రభు తన ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హలో, చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. తల్లి జ్వరంతో బాధపడుతున్నారు, విడిపించండి ఇస్తున్నాము. ఆమేన్. హలో 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 అమ్మా, ఫోన్ కలిసాక సైలెంట్ కూర్చుంటావా? ఫోన్ దగ్గర పెట్టుకుని చెప్పమ్మా. ఏందో ఏం రావట్లేదయ్యా. సరే, కట్ చేసే. స్తోత్రం నాయన. ఈ బిడ్డకి ఏదో రోగం వచ్చి బాధపడుతున్నారు నాయన. ఆ తల్లిని దర్శించండి. ఏ రోగమైన యేసు నామములో తగ్గిపోను కాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలయ్యా. దయచేసి పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఫోను మరి మాట్లాడుతూ రానివాళ్ళు దయచేసి కట్ చేయండి వాళ్ళ ఫోను. మరి ఈరోజు యేసు ఆశీర్వాద పనులు జరిగే ప్రతి శనివారం స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు చిత్తమైతే రండి, మీ అవకాశాన్ని బట్టి మీరు రండి. మరి కొన్ని వందలాది ప్రజలు వచ్చి వీడి స్వస్థత పొందుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్న వారైనా మీరు మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్నో స్థలాలు తిరిగి ఎటువంటి స్వస్థత లేకుండా ఉన్న మీరు రండి, విడుదల పొందుదురు. ఆమేన్. హలో, చెప్పండి అయ్యా. ఇలా ఆవిడకి గొంతుకునే పంట ప్రార్థిస్తున్నా, ఆమెకు తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఈయనకే గొంతుకులో నొప్పి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడో ఎంత. దయచేసి ఇలాంటి వ్యవహారం కాదు. ఆ ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీది మాకు వినపడాలి. మాకు వినపడకుండా ఇబ్బందిగా స్లోగా మాట్లాడటం చేయకండి. అంతేకాకుండా మరి లైవ్లో మరి మాట్లాడుతున్నాం కనుక దయచేసి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదో గమనించుకోవాలి. అంతేకాకుండా మరి ఎక్కడ మీకు సిగ్నల్ ఉంటుందో మీ ఫోన్ అక్కడ వచ్చి మాట్లాడండి. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని తలుపులేసి మాట్లాడితే సిగ్నల్ అందదు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలి, కోపడ్డారని బాధపడద్దు. దయచేసి ఈ విషయంలో మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అయ్యా, చెప్పండి అయ్యా. నువ్వు టీవీ దగ్గరుండి నాకు ఆ టీవీ వినపడతావు, మీరు చెప్పేది వినపడట్లే. కట్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది మనం కానీ. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, చెప్పండి అయ్యా. చెప్పమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. గట్టిగా మాట్లాడండి అమ్మా, చెప్పండి. స్తోత్రములైనా సోదరు ఫేవర్తో బాధపడుతుంది, ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆ ఫేవర్ని రిలీజ్ చేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. కడుపులో నొప్పుకుందంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి విడిపించండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రాలు చేస్తున్నాం. మరి ఉదయం, మధ్యాహ్నము, రాత్రి కూడా ఈ యొక్క వస్తూ ఉంది. దయచేసి గమనించండి. హలో, ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి. నా దగ్గర ప్రార్థన చేయించుకోండి.
నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనపడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే. ఇక్కడికి వచ్చారు, స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే. అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు. అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే. కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిండు. అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వగిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుందని చెప్పినుండు అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చిండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే. మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద డాక్టర్ అంట ఆవిడ. ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏముంటుంది? చాకు తీసుకొచ్చింది. బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలని నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేయాల, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పానో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. 30 minutes కే అది పోయింది. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగి వస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబీఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు
277 279 ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేట్ కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. హల్లెలూయా. ఇక్కడ 2-3 సార్లు వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. ఆమేన్. హల్లెలూయా. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు నిలబడండి. ఆమేన్. ఇక్కడికి రండి, ముందు అందరు రండి ఇక్కడికి. ఆమేన్. చప్పట్లు కొట్టండి మీరు అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరేంటి? ఎందుకు వచ్చావు నువ్వు? చంద్రకళ. ఏ ఊరు? చెంచవాడ. ఏమైంది? క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? ఈ పోయిన వారం కాక అటు వారం. చంద్రకళ. ఓ మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా. ఓకే, కూర్చో, నువ్వు కూర్చో. ఆవిడికి ఎవరివిడి? ఏం పేరు? సైదమ్మ. ఏమైంది నీకు? నాకు కడుపు నొప్పి అని ఇచ్చిరే సార్. ఎప్పుడు వచ్చావు? నేను చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అవుతుంది. 2-3 నెలలు అవుతుంది. అంటే 3 సార్లు వచ్చాను, కానీ ఒకసారి వచ్చిపోదామని వచ్చిన. మామూలుగా వచ్చిపోదా? తగ్గిపోయింది కదా. ఏం రోగం వచ్చి వచ్చావు? కడుపులో నొప్పి అని వచ్చిన. తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే ఉండు. నీకు మీ మనవడ గురించి వచ్చావా? ఓకే ఓకే, తెలుసు, గుర్తుపెట్టా. ఈమె ఎవరో? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అది చెప్పు. 3 నెలలు అవుతుంది సార్. ఆపరేషన్ అయిపోయాక వచ్చాను సార్ అయ్యగారు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉందండి అయ్యా. నీరసంగా ఉంటుంది అయ్యా. మందులు గట్ట అన్నీ అయిపోయినాయి. కీమోలు అయిపోయినాయి. 14 కీమోలు అయిపోయినాయి. 40,000 ఇంజక్షన్, 3 ఇంజక్షన్లు అయిపోయింది అయ్యా. 2 ఇంజక్షన్లు చేయించుకుని 3 ఇంజక్షన్ చేయించుకోలేదండి అయ్యా. నేను భరించలేకపోయిన నరకం. తండ్రి ఇంక నువ్వే ఉన్నావు, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అయ్యగారి దగ్గర నేను స్వస్థపడతాను. ముందు 2 సార్లు వెళ్ళాను, బాగున్నాక మళ్ళీ తెలుసో తెలియక ఇంజక్షన్లు చేయించుకున్నాను డాక్టర్ గారు చెప్పిన మాటలకే. మళ్ళీ నేను ఇళ్ళగా అయిపోయింది తండ్రి. నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందుతాను. నా దేవుడు నేను అడుగుతాను. బాగున్నావా లేదా? బాగున్నాను అయ్యగారు. బాగున్నాక వచ్చానండి అయ్యగారు. అదే బాగున్నదని వచ్చా. క్యాన్సరా? ఏ మీ కొడుకు తీసుకొచ్చాడు కదా? ఒకదాని వచ్చావా? దేనికి వచ్చింది క్యాన్సర్ అమ్మా? నోటికి వచ్చిందా? ఓకే. ఈమెకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతపాట నుంచి వచ్చిన నాయన నేను. చింతపాట. ఏమైందమ్మా మీకు? నాకు కడుపులో గడ్డలు అయినాయి, ఆపరేషన్ అయింది. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది. ఇక్కడ ఎన్నుల గడ్డ వచ్చింది, నీకు ఆపరేషన్ కావాలన్నాడు డాక్టర్, నెలల డాక్టర్. అంటే ఇక నాకు ఆపరేషన్ వద్దు, సచిన నేను దేవుని సత్తా, భక్తి దేవుని భర్త అని ఏడ్చుకుంటా పండుకున్నా. టీవీలో నువ్వు కనబడితే ఇక మా భర్తను తీసుకొని నేను మొదటి వారం వచ్చిన. అప్పుడు నేను ఏమి సమర్పించుకోలేదు. మళ్ళా వారంలో వచ్చి సమర్పించుకొని ప్రార్థన చేసుకొని పోయినా. తక్కువ అయింది. ఇంకొక అమ్మని తోలుకొని వచ్చిన అయ్యా. ఇంకొక అమ్మని తోలుకొచ్చా? ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువైనాయి అమ్మా? నాకు అన్ని పోయినా మంచిగా ఉన్నా. అన్ని అంటే క్యాన్సరేనా నీకు? క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ, నార్మల్ గడ్డలే. గడ్డలు కరిగిపోయినాయా? అవి ముందుగా సంవత్సరం కింద చేశారు. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది మొత్తం, మెడమి చెయ్యి. ఇప్పుడు ఆ చెయ్యి వచ్చేసిందా? చెయ్యి వచ్చింది. ఏ ఊరి మీది? సిద్దిపాట. సిద్దిపాట. ఎక్కడది? ఏ జిల్లా, ఏ రాష్ట్రం? అది హౌసింగ్ బోర్డ్ అంటారు. హౌసింగ్ బోర్డ్. హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, సిద్దిపాటలో కూడా ఉంది హౌసింగ్ బోర్డ్. సరే, తగ్గిపోయింది. ఇంకెవరిని తెచ్చుకొచ్చావు? అక్కడ ఉన్నది. ఉండని ఈమెకి ఇవ్వండి. ఎవరు మీరు? మార్కాపురం. ఇంతకుముందు వచ్చారు మీరు? ఏమైంది మీకు అప్పుడు?
ఎన్ని వచ్చిండ ఆ, వచ్చిన బాగైంది. బాగా అయిపోయిందా? బాగా తగ్గిపోయింది. ఓకే, పక్కన ఆయనకి ఇవ్వండి. ఆ, త్వరగా ఒక్క మైకి ఇవ్వండి అమ్మ. టైం వేస్ట్ చేస్తున్నారా? హోదాడు అదే కుష్టి వ్యాధి వచ్చింది నీకే కదా? ఓకే, కాలు ఇప్పుడు ఏమన్నా హోల్ వాపుది తగ్గి సార్, కుష్టి వ్యాధి ఉండే కదా? తగ్గింది, నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది కింద మడ వరకు గట్టి. అప్పుడు ఇంత బెజ్జం ఉండే కదా? పెద్దగా లేదు, కొద్దిగానే ఉండే. ఇప్పుడు కొద్దిగానే ఉందా? చప్పుడు కొట్టండి. హోల్ ఇంత ఉండి ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఉంది సార్. నీరు మీ భార్య అది ఆవిడేనా? నువ్వు పక్కకి వెళ్ళిపో. ఆమెకి త్వరగా ఫాస్ట్. నువ్వు చెప్పు. చెప్పు, నువ్వు ఆగు. ఆగస్టులో వచ్చాం. ఏ ఊరి మీది? నెల్లూరు అవతల బుచ్చిరెడ్డిపాళెం. ఏమైంది మీ కూతురికి? ఈ అమ్మాయికి 15 సంవత్సరాల నుంచి నరాలు లీక్లేస్ అని హాస్పిటల్ అన్నీ తిప్పినాం సార్. ఈ అమ్మాయి తలనొప్పి అని పొళ్ళు నొప్పులని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా. అమ్మాయి పేరేంటి? చెన్నకిష్టమ్మ. ఓకే, ఇక్కడికి ఆగస్టులో వచ్చావా? వచ్చాము. ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకొని వచ్చినా నాతోటి. ఇప్పుడు మీ ఈ కూతురు ఆవిడి ఏమి అంటే ఇప్పుడు ఏంటి అసలు ఆవిడ బాధ? మెయిన్ బాధ ఏంటి? ఆమెకి మెడకైట్టు ఉరుగైపోద్ది. ఓకే, నిద్ర లేదు. ఓకే, స్నానం చేయదు, గొడ్లు తుక్కోదు. పిల్లలు పుట్టారు ఆవిడకి? పిల్లలు పుట్టారు ఇద్దరు. భర్త వదిలేశాడు. ఓకే తల్లి, అమ్మని పెట్టు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ సార్ మాది. దేవరకొండ. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం వచ్చిన. ఏమైంది మీకు? సూకరు, నడుము నొప్పి ఉండే నాకు బాగా. నడుము నొప్పి తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిందా? ఓకే, అవతల ఇవ్వండి. చెప్పండి, ఎవరు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ నార్సింగి. నేను ఇక్కడ రెండోసారి వచ్చిన. పోయిన వారం వచ్చిన. ఇక్కడ స్వస్థత జరుగుతుందని అంటే వచ్చాను, చూద్దామని వచ్చిన. స్తోత్రము తండ్రి, వందనాలు. ఈ తల్లిని దర్శించండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఫోన్లు చాలా స్పీడ్గా వస్తున్నాయి. మాట్లాడేవాళ్ళు బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. వేరే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకూడదు. మరి చాలా కాల్స్ వస్తున్నాయి, దయచేసి గమనించాలి. హలో ప్రైజ్ గారు చెప్పండి అయ్యా. పక్షవాతం అది గత. హల్లెలూయా. పక్షవాతంతో బాధపడుతుండే కుమార్ దర్శించండి, స్వస్థత ఇవ్వండి. ఏ ఊరు? హలో చెప్పండి. చేశాను. ఎప్పటి నుంచి? ఏ ఊరి మీదే? శనివారం స్వస్థ ప్రార్థన జరుగుతుంది రా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వాళ్ళు చేయండి, టైంపాస్ కోసం చేయొద్దు. దయచేసి ఈ ప్రోగ్రాం కేవలం మంచం మీద ఉండి పూర్తిగా బెడ్ రెడ్గా ఉన్నటువంటి వారు, చనిపోతానేమని భయపడుతున్నటువంటి వారి కొరకు మాత్రమే. హల్లెలూయా. హలో చెప్పయ్యా. నాకు కాలు ఆపరేషన్ చేశారండి, ఇరిగితే. అందుకే ఆపరేషన్ ప్రార్థన చేయించుకుందామని. ఏ ఊరి మీది? మాదే నా పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం. నిన్న ఫోన్ చేసావు కదా? చేసామండి. ఇక నీకు ఇదే పనా? ఇక ఏరే పని ఉండదా? అట్లా కాదండి, మీరు మళ్ళీ కలిసి రేపు చేయమన్నారు కదా. ఏమి చేయలేదు. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, మంచిగా ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తాం, సరేనా? దయచేసి దేవుడు మాకు ఇచ్చిన వారం ఉందే, మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి విడుదల పరుస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా ఈ సేవ జరిగిస్తున్నాం. అందుకే ఫోన్పేలు, గూగుల్ పేలు ఏం పెట్టట్లేదు అక్కడ. దయచేసి ఒకవేళ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ చేయాలంటే మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు ఇస్తాం ఆ నెంబరు. దానికి స్పాన్సర్ చేసుకుని ఆయిల్ బాటిల్, వాటర్ బాటిల్ పెట్టుకోండి. రాలేనటువంటి వారు, రాగలిగినటువంటి వారు వచ్చి విడుదల పొంది వెళ్ళండి. దయచేసి గమనించండి, మాతో సహకరించండి. కొంతమంది బెడ్లు ఏదో ఒకసారి వచ్చి మళ్ళీ ఏదో తర్వాత అయినప్పుడు వాళ్ళు ఒక ఏకదోమున అంటే మేము అక్కడికి వచ్చామండి మరి కొద్దిగా తగ్గలేదు అని అంటున్నారు. అది చాలా తప్పు. తగ్గకపోవటం అనేది లేదు, అది నువ్వు చేసుకునే విధానంలో ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. లైవ్లో ఉన్నప్పుడు కాకుండా వ్యక్తిగతంగా వేరే ఉదయకాల సమయంలో కానీ ఫోన్ చేస్తే అవకాశాన్ని బట్టి మేము ఫోన్ మాట్లాడి ప్రార్థన చేస్తాం. ఎటువంటిది తగ్గదు లేదండి. హాస్పిటల్లో రిపోర్ట్లు ఇన్ని వచ్చినప్పటికీ తగ్గించకపోతే ఇక్కడ తగ్గుతున్నాయి. స్కానింగ్లో కూడా ఎముకలు కూడా లేవన్న వాళ్ళకి మళ్ళీ ప్రార్థన చేస్తే చక్కగా ఎముకలు వచ్చి మంచిగా ఆరోగ్యంగా బతుకుతున్నారు.
ఎముకలే లేవు స్కానింగ్లో. అలాంటివి ఎంతమందిని బాగు చేసామో ఈరోజు పూర్తిగా ఎముకలే ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. ఆ దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి. ఎముకలు లేనటువంటి వారు కూడా బతుకుతున్నారు. టీబీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు. హలో హలో చూడండి, ఈ ఫోన్ కలిపి మాట్లాడతా మనోడు. చూడండి, చెప్పండి. ఎంత సరదాగా ఉందా నీకు? ఫోన్ కలిపి మాట్లాడతాలే. మాట్లాడుతున్నా సార్. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. కర్నూలు జిల్లా ఎల్లుండి మండలం సార్. ఏమైంది చెప్పు. సైతాన్ శోధన ఉంది సార్ కొంచెం. సైతాన్ శోధన అంటే నువ్వు ఎక్కడ రావాలి? గుర్రం కూడా ఏ స్వాస్థ్య ప్రకారం శనివారం జరిగే స్వస్థత పరంగా రా. సైతాన్ ఇక్కడ నుంచి ఎల్లగొడతా కుదరదు. ఓకే సార్, కొంచెం ప్రేర్ చేయండి సార్ కొంచెం. ఆ సైతాన్ని బట్టి ఉరికిచ్చేద్దు, రోడ్ల మీద బట్టలు ఇప్పుకుని తిరుగుతావు. రా ఇక్కడికి, నీకు నమ్ముకుంటే రా, లేవండి మాని. హలో అమ్మ వందనాలు తల్లి, చెప్పమ్మా. ఓహో హల్లెలూయా. ఈ బిడ్డకి నిద్ర పట్టేటట్టుగా కార్యం చేయండి ఇస్తున్నాము. ఆమె దయచేసి ఈ చేతబళ్ళన్నా ప్రార్థన చేయొచ్చు, ఏం కాదు. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు సైతాను అదే వీళ్ళకి మనం ఫోన్లో ప్రార్థన చేస్తే ఇక ఫోన్ కాల్ వచ్చి ఉరుకుతారు. దయచేసి అట్లా జరుగుతున్నాయి. కొంతమందికి అది బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. దెయ్యాలకి అయితే ఫోన్లో ప్రార్థన లేదు, వస్తే రావాలి, విడుదల పంచుకోవాలి, వెళ్ళిపోవాలి. విడుదల కానుకుంటుంది. దయచేసి ఎవరైనా మీరు వచ్చినప్పుడు విడుదల కానుకతో రావాలి. ఖాళీ చేతులతో వచ్చి అయ్యా ప్రార్థన చేయండి మేము పేదోళ్ళం అంటే కాదు. దయచేసి సహకరించాలి మాతో. గర్భఫలం లేదనుకోండి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి ఆ వ్యాధులు, దురాత్మలు, అలాగే చేదబళ్ళు, మరి అనేకమైన పీడింపులు ఉంటాయి. దయచేసి మాది ఇక్కడ రోగాలు, ఇది కూడా రోగాలు అంటే 4th స్టేజీ క్యాన్సర్లు అలాంటివి ఏమన్నా ఉంటే బలమైనవి, కుళ్ళిపోయిన కాళ్ళు, కడుపులో గడ్డలో, రొమ్ములో గడ్డ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. హలో మంచం మీదే పడుకుని లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళ కొరకు ఈ లైవ్. సోకులుగా మాటలు మాట్లాడతానికి కాదు ఈ లైవ్, దయచేసి గమనించాలి. హలో చెప్పండి. స్తోత్రం నాయన. ఈ సహోదరుడి షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాం. మరి నీ కార్యం జరిగించి నీ చిత్తమైతే స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. వీలుంటే ఒకసారి రాయ గుర్రం కూడా. ఇంత స్పష్టంగా గుర్రంగూడలో ప్రార్థన జరుగుతుంది. శనివారం సచ్చేటోళ్ళు బతుకుతున్నారు, రాండ్రా నాయన అంటే ఈ హాస్పిటల్కి అయితే లక్షలు పట్టుకుని వెళ్తారు. హలో చెప్పయ్యా. అయ్యా కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. స్తోత్రములు తండ్రి. సోదరుడు కళ్ళు మరి పక్షవాతంతో బాధపడుతున్నాడు, అద్భుతం జరిగించండి యేసునామములో. దయచేసి గమనించండి, ఎవరైతే మంచంలో ఉన్నారో మీరు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది, రండి. ప్రాణం కాపాడతా. లాస్ట్ స్టేజ్లో వాటర్ కూడా తాగలేని వాళ్ళు బతుకుతున్నారు ఇవాళ. అది మా ఆశ, మా బాధ అది. ఈ ఏదో మా పిల్లడు తాగుతాడు, లేదంటే మా పిల్లడు బడికి వెళ్ళడం, ఎవరికో ఫోన్లు చేయండి, అలాంటి ఫోన్లు నాకు చేయకండి దయచేసి. పూర్తిగా లాస్ట్ స్టేజ్లో ఒక వ్యక్తి చనిపోతే మరి బైబిల్ చెప్తుంది, మన్ను నిన్ను స్తుతించినా నీ సత్యం ఎవరైనా సజీవులే కదా నేను స్తుతించేది. కాబట్టి సజీవులని మనము దేవుని స్తుతించాలి. కాబట్టి ఆ అకాల మరణాలు ఏనుంటే అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళు బ్రతుకుతారు. అది ఓపెన్ ఛాలెంజ్. యూట్యూబ్లో చూడండి, బిఎస్ఆర్ మినిస్టర్ని 100 కాదు 1000 అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. 100 కాదు 1000 అద్భుతాలు. హలో వడ్డీలకి ఇచ్చిందంట అమ్మగారు. ఆ వడ్డీలు మనం వచ్చేటట్టు చేయాలి. అరిసినట్టు ఉంది వాళ్ళ మీద బాగా. హలో థ్యాంక్ యూ లార్డ్. చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి కొంతమంది యొక్క స్వభావాలు అలా ఉంటాయి, ఆ విషయంలో మేము ఏమీ చేయలేము. దయచేసి గమనించండి. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయం గుర్రంగూడలో. మీరు ఏదైతే అద్భుతాలు చూస్తున్నారో ప్రతిరోజు అది అప్పటికప్పుడే ఆ స్టేజ్ మీద వాళ్ళకి స్వస్థత
బాగోలేని వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా బాగోలేని వాళ్ళు అట్లా స్టేజ్ మీకు వస్తున్నారు, విడుదల పొంది దిగుతున్నారు. అది నా పరిచర్య. విజయవాడలో కూడా మన ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడలో ప్రార్థన పెడుతున్నాం. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆ స్టేజ్ మీదే స్వస్థత పొందుకుని వెళ్తున్నారు. దయచేసి సహకరించండి. దీన్ని మీరు నన్ను ఉపయోగించుకోండి. ఎలాంటి డాక్టర్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాటిని అధిగమించి అప్పటికప్పుడే జరుగుతున్న స్వస్థతలు ఇవి. ఏదో 1 వారాలు 3 వారాలు తిరగమని చెప్పట్లే. హలో చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పావు కదా, ఎందుకు ఎవరైనా దెబ్బలాడావు గొంతుకునే పోతాకే? స్తోత్రమునైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నారంట. అద్భుతం చేసి ఆ తల్లిని గాయపడిన హస్తంతో ముట్టు వెంట సొలొమి, బెంజమిన్, సూరిపేట. చెవులు వినబడవు, కళ్ళు మసగలు, చూపు లేదు, షుగరు, కడుపులో గెడ్డలు ఉండి తిరుగుతాది, కాలుకి చేప ముళ్ళు గుచ్చుకొని 10 సంవత్సరాలు అవుతుంది. అది తీయగా దానికి డాక్టర్స్ వల్ల కూడా కాలేదు. వచ్చేది రా రా బెంజమిన్. తల పక్క నొప్పి, శరీరం అంతా నొప్పులు. అసలు చేపలు చెవులు వినపడు. ఈమె ఎవరు? సొలొమియా? సొలొమి చెవులు వినపడమంట. హల్లెలూయా చెప్పండి. చాలా రోగాలు ఉన్నాయండి సొలొమికి. సొలొమియా నువ్వు? సొలొమి ఎప్పుడైనా వచ్చావా ఇక్కడ? హల్లెలూయా. పోయిన వారం వచ్చినాండి. పోయిన వారం తీసుకొచ్చిన ఆ కౌశల్య నీకేమైతుంది? బిడ్డ. మీరు తల్లిదండ్రులు కదా? బిడ్డ తండ్రి. ఎవరు బిడ్డ? నా బిడ్డ. ఎవరు బిడ్డ? సొలొమి నీ బిడ్డ? కౌశల్య నీ బిడ్డ. నీ పేరు సొలొమియా? ఏది వచ్చిందా? మనిషి వచ్చిందా? కౌశల్య రాలే, మా సొలొమి వాళ్ళ ఇద్దరు పైకి రే చెప్పండి. చెవులిని రావు సార్, రావు. ఇక షుగర్ ఫుల్. ఓకే. ఇక కాళ్ళ చేపములు 10 సంవత్సరాల కింద. చేపములు ఉందా కాల్లో? ఎక్కడుంది చేపములు? చూపించు. ఎప్పుడు 10 సంవత్సరం అవుతుంది. కింద కొద్దిగా కూర్చుకుంది చేప ముళ్ళు. అయితే హాస్పిటల్ తిరిగి నేను హాస్పిటల్ తిరిగి మందులు వాడినా తగ్గలేదు సార్. షుగర్ ఉంది, చెవులో బాగా తమ్ము వినపడట్లేదు. మొక్కకేరి చూస్తా కానీ వినపడట్లేదు. షుగర్ ఉంది అన్నీ. ఇక కడుపులా లేక తిరుగుతుంది సార్. గుడ్డు ఉంది కడుపులా. ఎంతో 16 సంవత్సరం అవుతుంది. అది పోవట్లేదు సార్. ఇప్పుడు ఉందా అది? ఇక్కడ ఇప్పుడు ఉందా? కొద్దిగా ఉంది. ఎక్కడుంది చూపించు. ఎక్కడ కొద్దిగా ఉంది? అక్కడ ఉందా? నీకు ఆగాగు మాట్లాడుకో సౌలు. పెట్టు చూడు ఎక్కడుందో చూడు. ఉందా? లేదు. చూసుకున్నావా? ఏముంది అప్పుడు? ఏముంది అప్పుడు? కొద్దిగా అన్నం ఎక్కువ తిన్నప్పుడు చుట్టూ తిరుగుతుంది. కొద్దిగా తిన్నప్పుడు తినలేకపోవడం ఏమండవు, గుడ్డు లేదు, నొప్పు లేదు. ఓకే. ఇప్పుడు అన్ని తగ్గినాయి? ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? నడు నొప్పులు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉందా? ఇక్కడ రండి. అమ్మాయి చెవులు కూడా కొద్దిగా వినపడుతున్నాయా? వినపడుతున్నాయా? వినపడుతుందండి. ఓకే. నడుములో నొప్పి ఉందా? ఓకే. ఉందా? అక్కడే ఉండు. ఆమె అమ్మ ఏం పేరు? మీ భార్య పేరు? సొలొమి. ఆమె నడుములో నొప్పి ఎన్ని సంవత్సరాలుగా ఉందమ్మా? నడుము నొప్పులు. ఆపరేషన్ చేయాలి అన్నాడు సార్. ఇక్కడ మీ కూతురు బాగుంది అప్పుడు? అప్పుడు బాగలేదు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. చచ్చిపోద్ది అనుకున్నారు కదా? ఒక కూతురు ఉందంట వీళ్ళకి. పోయిన వారం వచ్చారు ఇక్కడ. మీ ఊరోళ్ళు అందరూ చేయలేతమని ఎంతమంది వచ్చారు మీ ఊరోళ్ళు? ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఓకే. మీ ఏలూరు. వీళ్ళ కూతురు పోయిన వారం వచ్చారు, అందుకే మీరు వచ్చారు కదా? బాగుందా వీళ్ళ కూతురు ఇప్పుడు? డాక్టర్లు బతకదు ఏమేమో చెప్పారు కదా? లివర్ డ్యామేజ్ పూర్తి అయిపోయింది. అది
లేబర్ మొత్తం పాడైపోయింది చెప్పారు వీళ్ళ కూతురిది. చేతి పోయిన వారం వచ్చారు ఇక్కడ. డాక్టర్లే చేతులు ఎత్తేసారు. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అన్ని నొప్పులు అన్ని తగ్గి సంతోషం అయిపోయారా? ఆమేన్. అవునా? అవునా? వచ్చే వారం సాక్ష్యం చెప్తారు, వస్తారు. ఆమె చచ్చిపోతుందని చెప్తే ఏడుస్తున్నాడు ఈ తండ్రి తల్లి ఏడుస్తున్నారు. పోయిన వారం ఈ వారం వీళ్ళు కూడా వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చారు. ఎంత గొప్ప. మళ్ళీ వచ్చే వారం 10 మంది. ఓ మై గాడ్. నడువులో నొప్పి ఉందా? ఉంగుని చూడు. ఉందా? ఆగా చూడండి. ఉందా? చెప్పు ఎంత బాధలు ఎలా ఉన్నాయి? ఎప్పటి నుంచి? బాధలు ఏం లేదండి, మంచిగా అయిపోయావా? కూతురు మంచిగా అయిపోయింది, నువ్వు మంచిగా అయిపోయావు. చెవులు కూడా వినపడతాయి. షుగర్ని కూడా తగ్గిద్దాం, చూద్దాం. ఓకే ఎలో 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 ఉరుకుండా ఉరుకు. నువ్వు ఆవిడనుక ఉరుకు వెళ్ళు. ఆమె టైం వచ్చింది. ఆమెలో చప్పలతో ప్రభుని కనపరచండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తర్వాత శ్రీనివాసరావు కంబంపాడు పొట్టవాపు. ఎవరు ఈయన మనిషి? ఎక్కడున్నారు? శ్రీనివాసరావు బీపీ శ్రీనివాసరావు గారు రండి బ్రదర్, కొంచెం ముందుకు రండి. ఈయన కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఉంది, పొట్ట వాపు ఉందా? అయ్యయ్యో. ఏం పని చేస్తారు మీరు? మైక్లో మాట్లాడాలి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయము. ఏ ఊరు అన్నారు అది? మొత్తం ఎన్టీఆర్ జిల్లా. రండి ఇక్కడ. మరి వ్యవసాయం గట్టిగా చేస్తారా, మామూలుగా చేస్తారా? కౌలు తీసుకొని చేస్తాం. కౌలేనా? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఈయన చాలా వీక్ అయిపోయాడమ్మా. ఎంతకాలం బట్టి బాధపడుతున్నాడు? అది చెప్పాడు. బడా బ్లడ్ లేదు ఈయన దగ్గర. తర్వాత ఈయన మొత్తం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు. అసలు ఏమైతుంది నీకు అర్థం కావట్లే. మొత్తం పిల్లలు ఎంతమంది అన్నారు? చెప్పు, పర్లేదు చెప్పు. ముగ్గురు. ఇది ఎప్పుడు నువ్వు చూసావా? మీ భార్య చూసిందా ఇది ప్రార్థన? ఆమె చూసిందా? ఇక్కడ ఇప్పుడు చూస్తున్నావు కదా, వీళ్ళందరూ బాగుపడతాం. నీకేమనిపిస్తుంది? బాగుపడతా నేను వచ్చాము. అంతేనా? ఆమె అంటే వీరికి శక్తి అసలు లేదు బాడీలో. మనదేనా? వ్యవసాయమే చేస్తున్నారా? పూర్తిగా బాగైపోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రదర్ హల్లెలూయా అనండి. మీరు హల్లెలూయా అనండి బ్రదర్. మీరే అనండి. శ్రీనివాసరావు నడుచుకో, ఇక నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుచుకో శ్రీనివాస్. అది చేస్తా, నాకు తెలుస్తుంది, చేస్తాను, నేను చేస్తా. దా ఏంటి నీరు వచ్చింది కాదు, అక్కడ గుంజు భుజం కూడా పోతుంది. నీకేనా భుజం వస్తుందా? చేతులు ఇవన్నీ అదే కదా. ఓకే, అది నువ్వు రాయలేదు కదా, కిడ్నీల ప్రాబ్లం అని రాస్తావు అంతే. అవునయ్యా, అంతే. అది రాయలేదు. భుజాల్లో అవుతున్నాయి, ఇక్కడ ఉంది. ఇది పూర్తిగా తగ్గిపోతుంది. చూసుకో ఇప్పుడే. చాలు. ఆమె శ్రీనివాసరావు ఒక్క నిమిషం చూసుకో. ఇప్పుడే ఈయనకి ఎంత బలం వచ్చేస్తుందో చూడండి. అస్సలు ఇప్పుడు రావటానికి ఇక్కడ ఎంత ఉందో. శ్రీనివాసరావు చేతులు దాపు ఫ్రీ పెట్టు. ఆమె అది అందరికీ చెప్పు. మైక్ ఇస్తారు వాళ్ళకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా ఇక రా గంతలే ఉరుకో, అటు ఇటు ఉరుకో. దమ్ము కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అవసరమైతే కూర్చుని లేచి. ఆమె అదేంటి స్పీడ్ ఇంత తక్కువ ఉంది? స్పీడు ఇక లేదా? హల్లెలూయా. రా శ్రీనివాసరావు ఇక్కడ రా. ఆమె మన ఇద్దరం జామ్ చేద్దాం. వయసు ఎంత ఉంటుంది నీకు శ్రీనివాసరావు? 52. సంతోషం ఉందా? అప్పుడు సంతోషం. అసలు నీ మనసులో మాట చెప్పేసి అందరికీ ఇప్పుడు దాకా అందరినీ ఇక్కడికి వస్తేనే తగ్గిద్దని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇట్లా టీవీలో చూస్తావు? అక్కడ ఫోన్లో చూస్తాం. ఫోన్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ ఫోన్లో చూస్తావా? దర్శనరావు గారు అని ఆ టీవీలో. అప్పుడు ఫోన్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ దగ్గరికి వెళ్ళాలని. ఒకసారి విజయవాడ వచ్చామయ్యా. ఈ నెల ఫస్ట్ వారం వచ్చాం.
ఆ డబ్బులు అవసరాలుగా ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయాం. ఇక వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేపించామయ్యా. ఏం అసలు మీకు చెప్పలేదా ఊరికి ప్రార్థన చేపించుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయావా? అవి ఎంత పాపం చేస్తావు. నాకు కనపడితే ఒక మాట ఇట్లా కిడ్నీ అంటే నాకు ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని కూర్చుని లేచి చూసుకుని అన్ని సాక్షి కూర్చుని లేచి చెప్పట్లే బస్కెళ్ళి కొడతాడు కొట్టో. అసలు ఇప్పుడు మీ భార్య ఏంటి అసలు ఈయన పరిస్థితి ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు? ఆయన అసలు ఇప్పుడు బాగున్నాడు అయ్యా, రాత్రి కూడా బాగాలేదు, పొద్దున వచ్చేటప్పుడు కూడా బాగాలేదు. ఇబ్బంది పడుకుంటూ వచ్చారా? కూర్చోలేకపోయాడు అయ్యా, నడుము కోటు పొట్ట అంతా నీరు వచ్చేసి బాగా. శ్రీనివాస్, ఇక నువ్వు నేను బ్రతికిస్తాను మాటించాగా, ఎక్కడో ఏదో బాధ నీళ్ళు నాకు కనపడుతుంది, అది కూడా తీసేస్తాను. ఆమె పూర్తిగా తగ్గిపోతాయి, ఇది అది కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఈరోజు ఎవరు ప్రభుని నమ్ముకున్నారో వారు కలిగిన విశ్వాసమును ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. నాకు ఒక రోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు దేవుడు చాలా ఉంటాడు. నాకు అప్పుడు చాలా శ్రమలు ఉన్నాయి, అప్పుడు నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా బాధ ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు. అప్పుడు ఆ వాక్యం చదువుతున్నప్పుడు దానిని ఒక పాటలాగా రాయాలని చెప్పి నాకు ప్రేరేపణ వచ్చేసింది. వెంటనే ఆ కీర్తనలో నుంచి ఆ పాటను నేను రాశాను. అది ఎలాంటి పాట అంటే, ఇప్పుడు నాకు శ్రమ ఉంది కదా, ఇప్పుడు నాకు కష్టం ఉంది, అయితే ఆ కష్టము ఆ శ్రమ నాలో నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకు నాకు ఒక నమ్మకం ఉంది. అది ఏంటి అంటే, ఆ నమ్మకం ఎక్కడుంది అంటే నా లోపలే ఉంది. హల్లెలూయా. చాలామంది పరిస్థితులను చూసి నమ్ముతారు. మనుషులు ఏం చేస్తారంటే పరిస్థితులను బట్టి నమ్ముతారు. పరిస్థితులను బట్టి కాదు నమ్మేది, మనలోనే ఆ నమ్మకం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది, నమ్మిక కలిగున్నది నాలోనా, నమ్మిక కలిగున్నది నాలోనా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నా, ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నా, ఆరాధిస్తాను నా యేసు స్వామిని, ఆరాధిస్తాను నా యేసు స్వామిని, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. తోడున్నా లేకున్నా నీవున్నావు యేసన్నా. అందరూ చెప్పండి. తోడున్నా లేకున్నా నీవున్నావు యేసన్నా, అనుసరిస్తాను అన్ని వేళలా, అనుసరిస్తాను అన్ని వేళలా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుండాలి? నాలో ఎక్కడుండాలి? నమ్మకం ఎక్కడుండాలి? మనలో ఉండాలి. నమ్మకం ఎక్కడుండాలి? నాలో ఉండాలి. నాలో ఒక నమ్మకం ఉంది. ఈ శ్రమలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు అన్నీ దేవుడు ఏం చేస్తాడు?
అలా తుడిచివేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అలా ఆమేన్, హల్లెలూయా. అలా తీసివేస్తాడు, అలా తుడిచివేస్తాడు. ఖచ్చితంగా ఈ శ్రమలలో నీకు తోడుగా ఉండి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే రక్షింప నేర్కొనున్నట్లు నా చెయ్యి కొరుసుగా లేదో. హల్లెలూయా. రక్షింప నేర్కొనున్నాడు, నా చెయ్యి కొరుసుగా లేదు. విన నేర్కొనున్నట్లు నా చెవులు. దయచేసి గమనించాలి. మన దేవుడు రక్షించే దేవుడు. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఒక నమ్మకం మనలో ఉండాలంతే. ఏదో ఒక మనుషుడు వస్తాడు అని ఎప్పుడు చూడకండి. ఎవరో సహాయం చేస్తారు, ఒకళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటా. అందుకే నేను ఇప్పుడు హెల్ప్లు చేయటం మానేసాను. మనం హెల్ప్లు చేస్తే ఏమైపోతాం? మనకి హెల్ప్ ఇవ్వడానికి ఇంకోటి చేయవలసి వస్తుంది. ఎందుకంటే తెలుసా, ఎవరు సహాయము కోరకండి. నేను సహాయం చేయకండి అనట్లేదు. ఎవరు సహాయము? మనుషుల సహాయం. యేసుప్రభు సహాయం వద్దా నీకు? ఎవరి సహాయం కావాలి? యేసయ్య సహాయం కావాలి. ఎవరిది వద్దు. మనుషుల సహాయం వద్దు. వాళ్ళు ఇస్తానంటే కూడా తీసుకోవద్దు. మీరు ఒకవేళ చేస్తే ఎవరికైనా చేయండి, నా సంగతి వద్దు మీకు. హల్లెలూయా. మీరు ఎవరు సహాయం కోరకుండా మంచిది. మీరు దేవుని సహాయమును కోరండి. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక కిరీటం గురించి చెప్పుకుంటున్నాం. ఏం కిరీటం అది? అక్షయ కిరీటం. హల్లెలూయా. అక్షయ కిరీటం గురించి మనం చూస్తున్నప్పుడు కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 24-25 చూడండి. ఇక్కడ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఇక్కడ పరుగు పందాల గురించి చెప్తున్నాడు పౌలు గారు. పరుగు పందెం 12 మంది పరిగెత్తారు అనుకోండి. అందరికీ వస్తాయి బహుమానం? చెప్పండి నాకు చెప్పాలి త్వరగా. 12 మంది పరిగెట్టారు, లేదంటే 24 మంది పరిగెట్టారు. ఎంతమందికి బహుమానం వస్తుంది? ఒక్కడికే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిజమా కాదా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాటలు నాకేం గుర్తు వస్తుందంటే, అక్కడ 12 మంది కాదు, 24 కాదు, ఎంతమంది పరిగెట్టినా ఆ బెర్రిలో బహుమానం మాత్రం ఒక్కడికే. కానీ ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది విశ్వాసంగా ఉన్నారనుకోండి, మీ అందరికి ఏమొస్తుంది? ఏ కిరీటం వస్తుంది చెప్పండి? ఏం కిరీటం వస్తుంది? అక్షయ కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరుగు పందాలు నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు పరుగు పందాలు చేస్తున్నాం. బైబిల్ అక్కడ కూడా పరుగు పందెం. అప్పుడు ఏంటంటే నాకే బహుమానం రావాలనిపించేది. నాకు బాగా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. పరుగు పందెం వచ్చినప్పుడు ఆవిడ ఏం చేయాలి తెలుసా? రేపు పందాలంటే వాళ్ళు వేసి పరిగెడితే ఉరకలేవురా బాబు. ఏం చేయాలి? ఆ పందెములు ఇంకా నెల రోజులకి, ఇంకా 2 నెలలు అట్లా ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? రోజు పొద్దున్నే లేవాలి, పరుగులు పెట్టి ఆ 5 కిలోమీటర్లు 10, అలా ఫస్ట్ 5 కిలోమీటర్, తర్వాత 10, అట్లా పరుగులు పెట్టి ఆ సమయం కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం కోసం ఎదురు చూసే వరకు కూడా ఎవరికి బహుమానం వస్తుంది ఎవరికి కూడా తెలియదు. ప్రియులారా గమనించండి, ఎక్కడ ఫస్ట్ వచ్చాడు అది చూస్తాడండి, వానికే బహుమానం. అది క్షయమైన కిరీటం. మనం విశ్వాసంతో ఉన్నాం కదా, మనకు దేవుడిస్తున్నాడు ఏ కిరీటం? అది అక్షయ కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి గురించి చెప్తాను. విశ్వాసి బాగా ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంగా ఉంటున్నారు, ఎక్కడ తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, నీతిగా నిజాయితీగా ఉన్నారు. మరి ఆ దేవుల్లో అన్ని విషయాల్లో బాగున్నారు కదా, అన్ని నిందలు అన్ని భరించారు, చెడును చేయకుండా విశ్వాసంగా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ అక్షయ కిరీటాన్ని
దేవుడు మనకి ఇస్తున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. ఆ అక్షయకైతే వచ్చేసి మిత్తం అన్ని విషయాలు ఎట్లా ఉండాలంట? అన్నిట్లో మనం మిత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ధనము సమస్త కీడులకు మూలం. ధనం నీకు ఎక్కువైపోతే ఎంత పొగరు వచ్చేస్తుందో, దేవులో ఉండలేవేమో. ధనం అవసరం, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి. దేవుని పని నమ్మకంగా చేయాలి. దేవుని పని చేయటానికి ధన సంపాదన కొరకో, బ్యాంక్ బ్యాలెన్స్ కొరకో, గృహాలు కట్టుకుంటా కొరకో, కారుల్లో తిరగటం కొరకో, ఏసీ రూముల కోసమో సువార్తను ప్రకటించినట్లయితే ఆత్మలు నిజంగా మనం సంపాదించలేము. అది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఆత్మ సంపాదనకు ప్రయాసపడితే ఒకవేళ నీకు ఏదన్నా అవసరమైతే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నా దగ్గర చాలా పెద్ద కారు ఉంది, అంతకుముందు కూడా పెద్ద కారే ఉంది. నేనేమి ఈ కారు కావాలి ఆ కారు కావాలని సోకుల కోసం అడగలేదు నేను దేవుడిని. నేను దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి కనుక దేవుడే ఇస్తాడని నేను అనుకున్నాను. దేవుడే ఇస్తాడు. ఏది ఇవ్వాలో ఇదే హైదరాబాద్లోకి నేను వచ్చినప్పుడు సైకిల్ కూడా కొనుక్కోలేకపోయాను. 500 నేను ఫైనాన్స్ తీసుకున్నాను, 500 రూపాయలు ఫైనాన్స్. దాంట్లో ఆయన 50 రూపాయలు కట్ చేశాడు. 450 రూపాయలు ఇచ్చి ఇప్పుడు వాటి గురించి నాకు తెలీదు. ఇప్పుడు నేను అన్నీ మర్చిపోయాను. టైర్ కొత్త తెప్పించుకోలేక అన్నీ ముక్కలే, అన్ని బాధలు పడ్డాను. చాలా కష్టాలు ఉంటాయండి సేవకులకి, అర్థమైందా? కానీ వాళ్ళకంటే ఎన్ని వేల, 100 కాదు ఎన్నో వేల రెట్లు దేవుడు ఇప్పుడు నన్ను ఆశీర్వించి పై స్థాయిలో ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. దాసు నెల్లూరు నుంచి వచ్చాడు. 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. యూరిన్ తక్కువ అవుతుంది. ఎక్కడ దాసు చప్పట్లు ఉంటుంది. రావాలి దాసు, రా పైకి ఎక్కువ. ఏంటి అటు వెనుకుండు దాసు. ఏంటి సంగతి? నాకు 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, వారానికి 3 రోజులు. భలే ఇబ్బంది పడుతున్నాను. అసలు మనిషివి ఖాళీ కూడా లేదు తెలుసా? ఐబీపీ ఎక్కువైపోయింది. 230, 250. మైండ్ కూడా పని చేయట్లేదు. అలా ఉంటున్నావు కదా, ఇంట్లో కూడా అలా కూర్చుని ఉంటావా? అలాగే నాకు కొంచెం ఉంటా. ఏదైనా అన్నా కూడా వాళ్ళ మీద గొడవకి వెళ్తా. ఏదన్నా కూడా వాళ్ళ మీద అసలు గమ్మునే ఉన్నావు. వాళ్ళు 1 అంటే నేను 4 అంటాను అంటున్నావు కదా. ఈ ఒళ్ళు సహకరించకపోయినా గొడవకి వెళ్ళిపోతున్నావు. గొడవకి వెళ్ళిపోతాయి. అయ్యో, ఇప్పుడు హ్యాపీగా ఉందా? పర్వాలేదు. అసలు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎట్లా వచ్చాడు చూసారు కదండి. కాళ్ళంతా వాచిపోయి భలే ఇబ్బంది పడుతుంది. అన్కాన్షియస్ లో వచ్చాడండి. వచ్చేటప్పుడు కూడా ఇట్లా వచ్చాడు చూసారా, గమనించారా? కూర్చొని ఉండే కూడా భలే ఇబ్బందిగా ఉన్నది అక్కడ. ఇప్పుడు కూర్చోలేవు. ఇప్పుడు మీ ఆయన చూస్తే ఎవరైనా కూర్చోలేవు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3. చాలు బ్రదర్, ఇక ఎన్ని బస్సులు ఎందుకు? 3. ఇప్పుడు 3 పిల్లలు. ఓకే, ఇప్పుడు ఏంటి నీ ఇంటికాడ పరిస్థితి ఏంటి అసలు? ఇంటికాడ ఒక చోట ఉండడు. ఆయనకి మైండ్ పని చేయట్లేదు తెలుసా విషయం మీకు? తెలుసా? దాంట్లో ఏమైనా రాశారా? ఏది దాంట్లో రాసా? ఏం పేరు? దాసు. వీరికి ఏముందంట? 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. ఆ యూరిన్ తక్కువగా అవుతుంది అంతే రాశారు దీంట్లో. అసలు ఆయనకి ఒంట్లో కొంచెం కూడా శక్తి లేదు. తర్వాత ఆయన వెళితే ఇప్పుడు కూడా మనలా ఇట్లా వెళ్ళట్లేదు. ఆయన ఒక రకంగా వెళ్తున్నాడు, అర్థమైందా? అంటే ఇక నీవు వెళ్తున్నావు కానీ వెళ్తున్న సంగతి నీకు తెలుసు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. నీకు ఆ విషయం తెలుసా? ఇట్లా వెళ్ళిపోతున్నావు అంటే ఇలా ఒక వెళ్ళిపోతున్నావు, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం కూడా చూసాం, ఆయన వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చాడు, నోరు కూడా మూసుకుంటలేదు ఆయన. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది. చర్చికి వెళ్తావా దాసు? 3 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తాను. నమ్ముకున్నావే? పాపం. ఓకే, పరిశుద్ధాత్మ అభిషేకం దిగిపో. అమ్మాయి ఇది బ్లడ్ అంతా బాగానే ఉంది. క్రియేటిన్ ఎంత ఉంది? 13 ఉంది. బ్లడ్ ఎంత ఉంది? బ్లడ్ 10 ఉంది. బ్లడ్ సూపర్గా ఉందా మనోడి దగ్గర? కాబట్టి ఏదో తేడా అయింది, మనం బాగు చేద్దాం. ఓకేనా? పూర్తిగా ఓకే. దాసు, ఏంది దాసు నువ్వు నెల్లూరు నుంచి వచ్చావు ఇక్కడికి? నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకా దూరం ఉందా?
పూర్తిగా తగ్గిస్తాం, సరేనా? సంతోషం ఉందా లేదా? నవ్వుతున్నావు, చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇందాక ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు. దాసు ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దాసు, ఇక్కడ అది కూడా తీసేస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఉరుకో, పరిగెత్తాలి, వెళ్ళిపో, ఏరియాలు కనపడకూడదు, వెళ్ళిపో ఉరకాలి. ఇద్దరు ఫస్ట్ ఎవరు వెళ్తారా కుర్చీలోకి వెళ్ళి చూస్తా. ఉరకాలి. బ్రహ్మయ్య ఉన్నావా లేవా? ఏడి సార్. కిడ్నీ సమస్య నీదేనా? దా పైకి రా. ఏం చిన్నోడా, పెళ్ళయిందా? ఇప్పుడు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడెం. తిమ్మనగూడెమా? నల్గొండ తిమ్మనగూడెం. ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్సా? ఏమని చెప్పారు? ఇట్లా పోతే తక్కువ అయింది, మంచిగా ఉంది. మా వాళ్ళకి ఇట్లా అయింది, మా వాళ్ళకి ఇట్లా అయితే కిడ్నీ పేషెంట్ వచ్చారు, తక్కువైంది అని చెప్పింది సార్. సరే పోయి చూద్దామని వచ్చాను సార్. పోయి చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలేదా? ఏం పని చేస్తావు? క్యాబ్ నడుపుతా సార్. హైదరాబాద్ క్యాబ్ నడుపుతా. హైదరాబాద్లో నడుపుతావా? కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది నీకు? ఐబీపీ 6 నెలలు అయింది సార్. ఐబీపీ కూడా ఉందా? కిడ్నీ సమస్య ఉంది. 6 నెలలుగా బాధలు పడుతున్నావా? ఓకే. రాజు ఒకరోజు మర్చి ఒకరోజు డయాలసిస్ ఇక్కడ పెట్టారా? అవును సార్. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారా? అవును, ఇక్కడే పెడుతున్నారు. ఇప్పుడు నిన్న చేసారు సార్ డయాలసిస్. నిన్న కూడా చేశారా? ఓకే. నేను మీకు ఇది వస్తుందా? మామూలు వస్తుంది సార్. మామూలుగా పట్టుకోండి, ఆయన పట్టుకో. కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి కదా? కాళ్ళు వాపులు, గుంజులు, బాగా వీక్నెస్, చాలా. క్యాబ్ నడుపుతావా? చూపు కూడా బాగానే ఉంటుందా? చూపు ఏమైనా మంచిగా ఉందా? డిస్టర్బ్ అయితే బాగా అవుతున్నావు కదా? పిల్లలు లేరా? ఇద్దరు సార్. పిల్లలు పుట్టారా? ఏ రాళ్ళేరు? స్కూలా? అసలు ఊరు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడెం. అయితే చర్చికి ఎప్పుడు వెళ్ళా? పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు మళ్ళీ ఆదివారం కూడా రండి, అక్కడ పడుకో. మొత్తం నువ్వు ఇదే స్టక్ అయింది కదా బాడీ మొత్తం. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయా? కూర్చోలేకు అలా కూర్చొని లేవటం అంటే చాలా కష్టం కదా నీకు అసలు. చాలు, ఇక చాలు. ఎట్లా ఫ్రీ ఉందా? లూజ్ అయినాయి మొత్తం? నేను పూర్తిగా మంచిగా చేస్తా. పూర్తిగా నీకు పిల్లలు ఉన్నారు. మన ఒక ముస్లిం బ్రదర్ కూడా 2 కిడ్నీలు 70%. ఎంత నీ కిడ్నీలు ఎంత % పాడైపోయినా అన్నారు? అంటే క్రియాటిన్ 10 సార్. 10 ఉంది. బ్లడ్ లెవెల్ ఎంత ఉంది? 8.5 సార్. 8.5. ఇది ఎంత ఉంది? 10 ఉందా? అవును సార్. ఓకే. నువ్వు క్యాబ్ నడుపుకుంటావా? అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. బాగా ఇక్కడ గుంజుతుందిగా? ఉంది. ఆయాసం కూడా ఉంటుందా? ఆయాసం కూడా వస్తుందా? ఓకే. వాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నీ పని కూడా నువ్వు చేసుకోవాలంటే కష్టమవుతుంది. అవును సార్. నన్ను చూడు, అలాగే నీ తల మీద కూడా ఎఫెక్ట్ ఉంది, నీకు అర్థం అవట్లేదు. తెలుసా ఆ విషయం? సార్ ఇటరకు వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కదా? ఇంతవరకు ఉందా? దాంట్లో ఏమి రాయలేదు అవన్నీ. జస్ట్ నువ్వేమని రాసావు దాంట్లో? కిడ్నీ సమస్య, వారంలో 3 సార్లు డయాలసిస్, అంతే రాసావు. ఇందుకు బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ కాళ్ళు వాపులు బాగా ఉన్నాయి, ఆయాసం కూడా కనపడుతుంది. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినా నీకు వినబుద్ధి అవ్వట్లేదు. తెలుసా విషయం నీకు? మీ భార్య అయినా పిల్లలైనా ఇచ్చికిచ్చినట్టుగా కోపడుతున్నావా? ఏంటమ్మా, కోపడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడే ఆయన. మీరు ఇక్కడికి రావటం మీ స్నేహితుడు చాలా మంచి పని చేశాడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డయాలసిస్ చేసినా కూడా నీవు అలాగే ఉన్నావు, చేయకపోయినా అలాగే ఉన్నావు. నిజమా కాదా? అవును సార్. డయాలసిస్ చేసినా అట్లే ఉంటున్నావు, చేయకపోయినా అట్లే ఉన్నావు. అవునా? ఎస్ సార్. ఇప్పుడు మంచిగా నీకు శక్తి బలం వచ్చిందా? అబద్ధం లేదు, నిజమే చెప్పు. లేదంటే లేదని చెప్పు. కాళ్ళు అట్నే ఉన్నాయి సార్. రిలీఫ్ అయింది కొంచెం. అది మొత్తం బాడీ ఫ్రీ చేసేసిందాం మొత్తం. ఈ కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి. అదేం పెద్ద మాకు మ్యాటర్ కాదు. ఇది కాళ్ళు వాపులు ఎప్పుడు ఉంటున్నాయా? అవును సార్. ఇది మొత్తం తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి వచ్చేవారు ఇక్కడ అందరూ సాక్షులతో ఈ బిడ్డను కనపడి. ఎందుకంటే మొన్న ఒక 2 కిడ్నీలు మొన్న అన్ని కర్మ నుంచి వచ్చారు.
ఇంకా 2 కిడ్నీలు పాడిన 2 పిల్లలు. అయితే ఇప్పుడు ఆయన గన్ను తీసి, పెద్ద గన్ను ఉంటుంది కదా ఇలా కొట్టేది, ఇప్పుడు ఆ గన్నతో ఒక్క వారంలోనే పనికి వెళ్ళిపోయాడు ఆయన. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 6 నెలలుగా పాపం ఇంట్లో ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, సంపూర్ణమైన ఇట్లా కిడ్నీ సమస్య వచ్చిన ఎంతోమంది బిడ్డలు అద్భుతమైన విడుదల పొందుకుని, స్వస్థత పొందుకుని హ్యాపీగా హల్లెలూయా. చిన్న నీకేం భయం లేదు, మేము మెచ్చాం, ఇంకా ఫ్రీ అయిపోతున్నావు, మొత్తం ఫ్రీ అయిపోతున్నావు, భయం లేదు, వెళ్ళిపో. ఓకేనా? హ్యాపీ ఉందా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు? చర్చి ఎప్పుడు చూడలేదు కదా. క్రిస్టియన్ అంటే నువ్వేమనుకుంటావు? ఏమన్నా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఆ పాప ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కదా, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తుంటే మీ అందరికంటే బాగా ఆనందపడుతుంది, గంతులేసేస్తుంది. ఎందుకు అంటే ఇది మంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంతవరకు వచ్చి బాగుపడింది. ఇలా మా చుట్టాలు కాదు, అసలు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరికి ఫోన్లు కూడా చెయ్యం. భయం ఉండే సార్, చిన్న పిల్లలు నాకు ఎట్లా ఉంటుందో ఏమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. ఆమేన్. చదువులు కూడా ఏం చదువుకున్నావా లేదా? అంతేనా? ఓకే, భయపడుకో. ఆమేన్. లేలో చప్పట్లు కొట్టండి, హ్యాపీగా ఉండు. హల్లెలూయా. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కూడా ప్రభు బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. మరి వీలుంటే మీ వీలు చూసుకుని ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. దేవుని ద్వారా విడుదల పొంది, అద్భుతాన్ని పొంది మీరు సాక్షి ఉండండి. ఎంతోమంది నడవలేని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసే కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. మేము దేవుని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, థ్యాంక్ యూ జీసస్. హలో హలో, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఎంతో ఆశ్చర్యంగా కొంతమంది సేవకులు కూడా మరి ఏంటి అలాగాని బాధపడుతున్న వాళ్ళు అక్కడ జరిగిన అద్భుతం చూసి అసలు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఇంత గొప్ప దైవజనులు ఉన్నారు హైదరాబాదులో, ఇంత గొప్ప సేవకుడు ఉన్నాడని చెప్తున్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంది. నిజంగా ఊహించలేని కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టంగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. తన దాసుల ద్వారా దేవుడు కార్యము చేస్తున్నందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎంతో దీర్ఘకాలంగా బాధపడుతున్న, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈరోజు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న అనేక అద్భుతాలను మీకు చూపించటానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి తండ్రి చేసే అద్భుతాలని మీరు కళ్ళారా చూస్తున్నారు ఈ లైవ్ ద్వారా. దయచేసి మీరు కూడా ఎవరైతే రావాలి అనుకుంటూ రాలేని పరిస్థితులు ఉన్నారో అటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొంది మీరు కూడా దేవుని గణపరచండి. మీరు కూడా ఒక సాక్షిగా నిలబడండి. మీరు కూడా సాక్ష్యం చెప్పగలగాలి. ఇవాళ నడవలేని స్థితిలో ఉన్నారు కొంతమంది, నడుములు పట్టేసినటువంటి వాళ్ళు, కాళ్ళు పట్టేసినటువంటి వారు. దయచేసి కొంతమంది గుడ్డి వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. దేవునికి మహిమకరంగాక. బైబిల్ చెప్తుంది, మా శక్తి మా బలం కాదు, ఆయన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి సహకరించండి, ప్రభువుని కనపరచండి. ఈరోజు ఎంతోమంది ఆలోచనలతో అలాగే ఉండిపోతున్నారు. మీరు కదలండి. కొంతమంది దైవ సేవకులు ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళండి బాగుపడతారని విశ్వాసాలు పంపిస్తున్నారు. కొంతమంది దైవజనులు ఏమంటున్నారంటే, ఆయన చేసిన ప్రార్థనే, నేను చేసిన ప్రార్థనే, మీరు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, విశ్వాసం ఉండండి అంటున్నారు. ఆఖరికి వాళ్ళు చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, బాధపడకండి అంటున్నారు. దయచేసి గమనించండి, అకాల మరణాలు మనకెందుకు? ఇదిగో సాతానుడు కొంతమందిని రోగములతో, కొంతమంది వ్యసనములతో ఆ సాతానుడు చంపుతున్నాడు కనుక నేను చెప్తున్నాను. హలో హలో
హలో. చెప్పండి అయ్యా. ఏంటి మడాలు నొప్పులుగా ఉన్నాయి. స్తోత్రం నాయన. నడుము నొప్పులు తగ్గించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు ఇప్పుడే అద్భుతంగా స్వస్థపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. డాడీ మీకే స్తోత్రములు. డాడీ మీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యములు జరిగించండి. నీ ప్రజల పట్ల బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ టీవీ ఎంతమంది చూస్తున్నారో కొంతమంది కుళ్ళుకుంటా ఉన్నారు. కొంతమందికి కుళ్ళి లోపల మస్సం నదులుతుంది. కొంతమందికి ఏమో దైవజనుడు చూసాం చాలు అని ఆనందం సంతోషం. ఇటు ఉన్నారు అటు ఉన్నారు. దయచేసి గమనించండి. హలో హలో అమ్మా చెప్పండి. అమ్మా చెప్పమ్మా. బోన్ క్యాన్సర్ అండి. తగ్గిపోద్దమ్మా. శనివారం స్వస్థ ప్రార్థన ఉంది. పూర్తిగా తగ్గిపోద్ది. ఒక టీవీ ప్రోగ్రాం ఇంకా కానుక తీసుకుని పట్టుకుని వచ్చేసాయి. పూర్తిగా తగ్గించుకుని వెళ్ళిపో. ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బోన్ క్యాన్సర్? చెయ్యికి వాపు వచ్చేసిందా? పూర్తిగా తగ్గిపోద్ది. వచ్చేయి. ఏ ఊరి మీది? కొయ్యూరండి. అంటే రాజమండ్రి నుంచి కొంచెం దూరమే. సరే, ఎంత దూరం అని నీకు రావాలి తగ్గించుకోవాలనుకుంటే మీరు రండి అంతే. సరేనా? ప్రభా బిడ్డకు మేలు చేయండి. విషయం అద్భుతం చేయండి. ఆ క్యాన్సర్ని కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది అది? ఎప్పటి నుంచి ఉందంటే అమ్మ తెలుగు వస్తుందా మీకు? ఎప్పటి నుంచి ఉంది అంటున్నా? సంవత్సరం నుంచి. బాగా ఎంతలో ఉంది ఇప్పుడు? సుమారు ఎంతలో అయింది? లావేం కాదండి, కొంచెం చిన్న సైజు పెరిగింది. సరే, వస్తాయి రండి మీ ఇష్టం. దయచేసి ఆ బోన్ క్యాన్సర్ అని చెప్పింది కదా, అది అలా ఉబ్బుకుంటా ఇంతలో ఆన్ అయిపోద్ది. తర్వాత చేయి కొట్టేయాలి అంటారు. కాలు కొట్టేయాలి అంటారు. మొత్తం కోడికి తీస్తారు చూడండి జాయింట్, అలా తీస్తారు. దయచేసి మీరు అది క్యాన్సర్ అని మీరు చెప్పినప్పుడు ఇక్కడికి రండి. పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. అది నేను మాటిస్తున్నా. పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. ఆ గడ్డ కూడా కరిగిపోద్ది. ఒకరికి ఇంత త్రావును వస్తున్నాయి. కాళ్ళ మీద ఇంత త్రావు వస్తున్నాయి. ఈ భుజాల మీద ఇంత త్రావును వస్తున్నాయి. దయచేసి అలాంటి శోధనను ఉన్న బిడ్డలు శనివారం స్వస్థ ప్రార్థనకు రండి. హలో 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 చెప్పండి అయ్యా. పట్టుకున్నామయ్యా, కొద్దిగా ప్రార్థన చేయండి. నేను చేయను ప్రార్థన. ఏది చెప్పకుండా ఏమని ఎవరు చేస్తారు? నీకేమని చేయాలి? భార్యకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కండ్లు మబ్బులు ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్ అయిందయ్యా. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది హైదరాబాద్లో. తీసుకురా అక్కడికి. కొంచెం మేము వృద్ధులము, మాకు ఎవరు వెళ్ళారు. ఓకే, స్తోత్రం నాయనా. బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. ముసలితనంలో ఉన్నారంట, తీసుకొచ్చేవాళ్ళు లేరంట. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. నిశ్చితమైతే అది సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పాపం చాలామంది ఇట్లాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవాని స్తోత్రములు, స్తుతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హలో చెప్పండి అయ్యా. చెప్పండి త్వరగా. నాకు అర్థమవట్లే మీ మాట. స్తోత్రమైన రాసిన ఎగ్జామినేషన్లో సక్సెస్ అవటం కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు అంతవరకు మిమ్మల్ని దీవించును గాక. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ అని చూసినట్లయితే
నా ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాడో, ప్రజలను ఏ విధంగా దేవుడు స్వస్థపరచాడో మీకు క్లియర్గా అర్థమైంది. అలాగే ఎవరైతే బలహీనతలు ఉన్నారో రండి, శనివారం జరిగే స్వస్థ ప్రార్థనకు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయాయి, రక్తంలో ఇన్ఫెక్షన్, చాలా బలహీనంగా ఉన్నాడు, కడుపులో నీరు, శరీరం అంతా నీరు, వాపు, నోరు చేదు, బీపీ, షుగరు, వైరస్ వలన క్రియేటిన్ పెరుగుతుంది, అది తగ్గాలి, సోడియం పెరగాలి, నరాల బలహీనత, శరీరం అంతా నొప్పులు, రక్తం చాలా తక్కువైపోయింది, థైరాయిడ్. మీరే కదా? అవును సార్. మీరు ఆయనకి కుమారుడా? అవును సార్. నేను మీతో మాట్లాడాను, గుర్తుందా? మాట్లాడాను. అప్పుడు కొంచెం ప్రార్థన చేశామా లేదా? లేదు సార్. ఓకే, ఇప్పుడు ఏమన్నా నేను మాట్లాడాక అలాగే ఏమన్నా ఇబ్బంది పడ్డా, ఏమన్నా మార్పు? నిజమే చెప్పండి, ఎలాగుంటే అలాగే చెప్పండి. మీకు మేము నొప్పులు బాడీలో తగ్గిస్తాను మాట ఇచ్చాను మీ అబ్బాయికి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడనే ఉండేదంతా ఇక్కడ సార్. ఏముంది? ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, రండి తీసుకురండి ఆయన్ని. ఇది ఇక్కడ పెట్టండి, అటు సైడ్కి పెట్టండి, రండి తీసుకురండి. అసలు చాలా ప్రాబ్లంతో ఉన్నారు కదా. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలంగా బాధ ఉంది మీ డాడీకి ఇట్లాగా? 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలుగా బాధ. ఎంతమంది కుమారులు మీరు? మేమిద్దరం సార్. కొడుకులు? నేను పెద్దవాడిని. చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నాడు సార్. చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నాడు సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడ? అమ్మ, నేను, నాన్న సార్. నాన్న. కడుపులో నీరు తీస్తున్నారండి? ఈయన సార్. కడుపులో నీరు తీస్తున్నారు 20 రోజులకు ఒకసారి. ఈ బాధలు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాయి ఆయనకి? 1 సంవత్సరం నుంచి సార్. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు నడుములు బాగా ఉందా బాధ? కింద ఉన్నాయి సార్, మొన్న కింద పడ్డారా? నొప్పి ఎక్కువైపోయింది. ఓకే, నొప్పి ఎక్కువైపోయింది. 3 నెలల అన్నం తినడం లేదు. అన్నం లేదు ఇవాళకి 2 రోజులే. ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఈయన ఇట్లా ఉన్నారు కదా, చాలా బలహీనతతో ఉన్నారు. దయచేసి గమనించండి. డాక్టర్లు ఏమని చెప్తున్నారు? అసలు ఫస్ట్ నుంచి నిన్నటి నుంచి బాధతోనే ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతం జరిగింది. నాకు చేయనప్పుడే అద్భుతం జరిగినాక నాకు చెప్పిన వచ్చిన వెంటనే ప్రార్థనలే అయిపోయింది మొత్తం. అంతే చెప్పాలా? చెప్పాలా? మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ? ఎప్పుడు రాలేదు. వెళ్ళిపోతున్నాడు ఆయన. ఉండు, నీకు శక్తి బలం ఇస్తాను. ఇవ్వాలా వద్దా? కుంకుమ వ్యాపారం. ఏం వ్యాపారం? కుంకుమ వ్యాపారం చేస్తా. నువ్వు తయారు చేస్తావా? ఎక్కడ కొంటావా? ఎక్కడలేదు సార్, మా కొడుకులే ఎంత కుంకుమ తయారు చేస్తారా మీరు? పూజగడ్డలు అంతా పూజ ఐటమ్ మొత్తం. పూజ ఐటమ్లా? ఓకే, చప్పుడులు కొడతాం, గట్టిగా పట్టుకో. రా మోటార్ తగ్గు. ఇదిగో నడిపించేస్తాం మంచిగా, ఏం భయం లేదో. ప్రైజ్ లార్డ్. ఆయన లేస్తారు, మీరేం టెన్షన్ పడద్దు. రాజు ఇక్కడ ఆయిల్ వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకోండి, ఈ లోపల వెళ్ళి. ఆమెన్, మీ అమ్మని వెళ్ళి పంపించు. రా పెద్దయినా వెళ్ళిపోతాడు. ఈ మనిషి ఏంటి వెళ్ళిపోతున్నాడు? చేతులు పెట్టా, చేతులు పెట్టా. ఆమెన్. ఆగా. ఓకే, కడుక్కో, చేతులు కడుక్కో. ఆమెన్, కడుకో, ముఖం కడుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తుతి, హల్లెలూయా. పెద్దయిన 5 సంవత్సరాలుగా భయంకరంగా బాధపడతాదన్నా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పెద్దయినా నడువులో నొప్పి ఉందా? లేదా? నిజం చెప్పా. చప్పట్లు కొట్టండి. మనుషులు ఇట్లే ఉంటారంట పాపం. ఈ కొడుకులు కుంకుమ వ్యాపారం కొడుకులు. డాక్టర్లు చెప్పారు లివర్ పాడైపోయింది. ఏమేమి చెప్పారు? అవన్నీ చెప్పాయి. నాన్నగారికి నడుగు నొప్పి ఉంది, అడుగు మళ్ళీ సార్ గట్టిగా మైకులు అడుగు. అబద్ధం చెప్పొద్దు. నీకు ఏమంటే సమస్య చెప్పేసి. నాకు ఇప్పుడు ఏం లేదు. ఏం లేదా? ఏమి పెద్దయినా నీ పేరేంటి చెప్పు. నడిచి చూపిస్తున్నాడంట. నడిచి చూపిస్తాడు. నువ్వు మాట్లాడాయా బాబు? నీ పేరేంటి ముందు నాకు చెప్పు. శేఖర్ సార్. శేఖర్. కుంకుమ వ్యాపారం చేస్తావు, ఇంటికి పెద్దోడివి. నాన్నకి ఏమేమి చెప్పులు ఉన్నాయి?
లివర్ చెడిపోయిందని చెప్పాను సార్. కాళ్ళు కూడా వాపులోనే అన్నావుగా. కాళ్ళు కడుపులో నుంచి ఇప్పుడు నడుము కూడా చాలా బాధతో ఉన్నాడు కదా. తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. తగ్గిపోయినాయి. హల్లెలూయా. కిడ్నీలు సార్, కిడ్నీలు కూడా ప్రాబ్లం ఉన్నాయా? కిడ్నీలు ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అయిందంట. అన్ని ఫెయిల్యూర్లే. నేనేం చెప్పా, అన్ని కొత్త వేలు వచ్చేస్తాయి నానా. ఓకే, ఈ మనిషిని ముఖం కరెక్ట్ గా చూడండి మీరు. రక్తంలో వైరస్ ఉందంట సార్. బ్లడ్ లో వైరస్ ఉందంట. పాజిటివ్ కేసు. నిజంగా చెప్తున్నా, ఆ డాక్టర్ గారు కదా, ఆ హాస్పిటల్ కదా, మేసం తిప్పి తొడగొడుతున్నా. సరిపోతారు. నెక్స్ట్ ఇంకో నిమిషం ఉంటే బతికిచ్చేస్తాం ఇక్కడ అంతే. పెద్ద రా, కొంచెం ముఖం మారిపోయిందా లేదో చూడు. మీ నాందే చప్పట్లు కొట్టాడు గట్టిగా. యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉన్నదయ్యా అనండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అప్పుడు చెప్పు హల్లెలూయాను. సంతోషంగా ఉందా? కళ్ళు పొడారిపోయినాయి, నోరు పొడారిపోయింది. ఇప్పుడు నోట్లో నీళ్లు లేవు, నీకు తెలుసా? ఆరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినాం. ఈయన ఇక్కడ పరుగులు పెడతా ఉంటాడు అక్కడ నుంచి ఇక్కడికి. అది మీరు కళ్ళారా ఒక 5-10 నిమిషాల్లో చూస్తారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. రావాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డకి నోరు తెరువయ్యా. ఆమేన్. నోరు కూడా సూపర్గా అయిపోద్ది. చేదుతో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు? చేదు ఏం తినబుద్ధి అవుతో, పొట్ట ఉబ్బుతో నీరు తీస్తున్నారంట పక్క నుంచి. డాక్టర్లు ఎన్ని బాధ పెడుతున్నారు కదా. నేను చాలా మంచోడు. అర్థమవుతుందా నీకు? బతికి నా పేరు చెప్పు. చచ్చిపోతే మంది కూడా చెప్తా. అంతేనా? చేతబడులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లు ఉన్నాయి. ఇక్కడ అద్భుతం ఒక క్షణంలో అయిపోవాలా. 5 సంవత్సరాలు మంచంలోనే ఉండి బ్రతుకుతాడంటే కొంచెం కూడా నమ్మకం లేదు. వీళ్ళు వేదనతో బాధతో ఉన్నారు. నా తండ్రి బతకాలని ఆశలో ఉన్నాడు, కానీ దేవుడే ఎలా చేస్తాడో అలా చేయని. ఓకేనా? ఇంటి పక్కన ఈ నుంచి చెప్తున్నామయ్యా. అయితే ఈయనకు ఆపరేషన్ చేయకముందు కూడా చెప్పినాం. చేసాక వచ్చి బాధపడద్దు. చేయక ముందు వచ్చి రండి, ఇక్కడ తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే, చప్పట్లు కొడతా పెట్టి వచ్చారు. చెవులు కూడా వినపడాలి. భుజాలు నొప్పులు, చేతులు నొప్పులు అన్ని యేసు నామంలో. ఈయనేమో చప్పట్లు కొట్టేస్తున్నాడు, మీరు కొడతలేదు. ఆయన కూడా ఎట్లా కొడుతున్నాడు, ఆయన చప్పట్లు ఎట్లా కొడతాడు చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజంగా దేవుని దగ్గరికి వస్తే ఆయనకున్న విడుదల చూడండి. చేతులు ముట్టుకోకూడదు, అద్భుతం జరిగిపోతుంది. యేసయ్యకి మహిమ కలుగా. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.